హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ 6 o'clock అయితే నేను వీడియో అన్నది షూట్ చేస్తున్నానండి. నైట్ డిన్నర్ కోసం అనేసి నేను ఈరోజు ఎండు రొయ్యలతోటి టమాటో కర్రీ అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఎండు రొయ్యలు టమాటో కర్రీ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది కదండి. నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు కూడా ఒకసారి చూపించేస్తాను. కోసం అనేసి ఇక్కడ ఒక 50 grams కన్నా ఎక్కువే ఉంటాయి ఎండు రొయ్యలు. ఈ విధంగా ఎండు రొయ్యలను అయితే నేను ఒలిచేసుకొని కొద్దిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. 2 ఆనియన్స్ అలానే గ్రీన్ చిల్లీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక పావు కేజీ వచ్చేసి ఎర్రగా కట్ చేసిన టమాటోలను అయితే కట్ చేసి ముందుగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. ముందుగా అయితే స్టవ్ అన్నది ఆన్ చేసేసుకోవాలి. ఇంతకీ మీరేం వంటలు చేస్తున్నారండి? నైట్ డిన్నర్లోకి పిల్లలు వచ్చేలోపు మనం వంట అయితే ఫినిష్ చేసేయాలి కదండి. పిల్లలు వచ్చేలోపు అనేసి అంటే మా వాడు ట్యూషన్కి వెళ్తాడు కాబట్టి నేను ఆ మాట చెప్పేశాను అనమాట. ముందుగా ఇక్కడ ఎండు రొయ్యలు అయితే నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదండి. ఆ క్లీన్ చేసిన ఎండు రొయ్యలని అయితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నది వేసేసుకొని ఇక్కడ నేనైతే వీటిల్ని ఫ్రై చేసేసుకుంటాను. మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మొన్న అమ్మ వస్తూ నాకు అవైతే ఊరు నుంచి తీసుకొచ్చిందండి ఎండు చేపలు అన్నవి. ఎండు చేపలు, రొయ్యలు అలానే మెత్తాళ్ళు అయితే తీసుకొచ్చేసింది. అదే మనకి హైదరాబాద్లో అయితే 10 రూపీస్కి ఒక ప్యాకెట్. అంటే వీటిల్లో 4 times కలిపితే ఎంత వస్తాయో అన్ని టైమ్స్ అనమాట 40 రూపీస్కి. ఇవైతే అమ్మ నాకు ఒక పావు కిలో అయితే తీసుకొచ్చేసింది. నేను ఇప్పుడు వీటిని అయితే వంట చేసేస్తున్నాను. సిమ్లో పెట్టేసుకొని మనకు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందనమాట. చాలా క్రిస్పీగా అవుతాయి, త్వరగా కూడా ఫ్రై అయిపోతాయిలేండి. ఇవి ఎండు రొయ్యలే కదా, పచ్చి అయితే కొద్దిగా టైం పడుతుంది అనేసి అనుకుంటాము. కాకపోతే ఎండు రొయ్యలే కాబట్టి కొద్దిగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. మళ్ళీ ఎక్కువగా మాడింది అనేసి అంటే నల్లగా అయిపోతాయి కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని వీటిని అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే నేను ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లోకి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చేసేస్తాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ అన్నది వేసుకుంటున్నాను. మనం ఇక్కడ నాన్ వెజ్ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అన్నది కొద్దిగా ఎక్కువే పడుతుంది. లేదు అనేసి అంటే కొద్దిగా నీచు వాసన అయితే వస్తుంది కదా. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుంటా. మనకి ఇవి సాఫ్ట్గా కుక్ అయిపోతే సరిపోతుంది. ఇక్కడే ముందుగా మనం ఎండు రొయ్యలు అన్నది ఫ్రై చేసుకుని కూడా ఇట్లా పక్కన పెట్టేసుకోవచ్చు. లేదు అనేసి అంటే ఇలాగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఫ్రై అవుతాయి కదా, అట్లా కూడా చేసేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి ఒక విధానం అయితే చేస్తూ ఉంటాను. ఈ విధంగా మనకి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అన్నది సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ముందుగా పండిన టమాటాలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను కదా, వాటిని అయితే వేసేసుకుంటున్నాను. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి టమాటాలు అయితే పూర్తిగా సాఫ్ట్ అయిపోవాలి మనకి. ఇక్కడ ఇందాక ఎండు రొయ్యలు అయితే నేను ఫ్రై చేశాను కదా, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి అన్నమాట. చూసారా ఎలా కరకరలాడుతున్నాయో? ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఉట్టిగా కూడా తినాలి అనేసి అనిపిస్తుంది అన్నమాట. దీని మీద కొద్దిగా లైట్గా కారం, ఉప్పు చల్లుకొని తిన్నామంటే బాగుంటుంది. ఎప్పుడన్నా ఒకసారి ఇలాగైతే తింటూ ఉంటాను. టమాటోలు అలానే బాగా సాఫ్ట్గా అవ్వాలి అనేసి అంటే ఒక ట్రిక్ అయితే ఫాలో అవ్వచ్చు. మనం సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసాము అనేసి అంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట టమాటోలు అన్నవి. కాబట్టి నేను కొద్దిగా అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని అయితే మూత పెట్టేస్తాను. మూత పెట్టేసాను అనేసి అంటే మాత్రం అవి పూర్తిగా సాఫ్ట్ అయిపోతాయి, త్వరగానే మగ్గిపోతుందిలేండి టమాటో అన్నది.
ఒకసారి అయితే చూద్దాము ఎంతవరకు కుక్ అయింది ఏంటి అనేసి. చూసారా, టమాటో అన్నది త్వరగానే కుక్ అయిపోతుంది. ఇంకెటువంటి వాటర్ పోయాల్సినంత అవసరం లేదు. ఇలానే ఈ వాటర్ తోటి టమాటో అన్నది కుక్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి వదిలేసాము అనేసి అంటే చూసారా, సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, పసుపు, కారం అయితే వేస్తాను. ఆల్రెడీ ఉప్పు అయితే వేసాను కదా. ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు. కారం అయితే కొద్దిగా ఎక్కువే పడుతుంది, టమాటోలు మనకి తీయగా ఉంటాయి కాబట్టి ఫుల్ టేబుల్ స్పూన్లు వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు అయితే కారం వేస్తున్నాను. ఒకసారి మొత్తం కలిపేసుకొని 2 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే ఈ కారం ఉప్పు అన్నది టమాటోలు పట్టిద్ది. అన్నట్లు అడగటం మర్చిపోయానండి, మీరు కూడా ఈ విధంగానే చేస్తారా, వేరే ప్రాసెస్లో చేస్తారా? వేరే ప్రాసెస్లో చేస్తారు అనేసి అనుకుంటే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా మార్చాము అనేసి అంటే ఇంట్లో వాళ్ళకి కూడా తినడానికి బాగుంటుంది కదా. కాబట్టి ఇక్కడ ముందుగా ఫ్రై చేసిన మన ఎండు రొయ్యలను అయితే వేసేస్తున్నా. చాలా బాగుంటుందండి. ఇంకా మసాలాలు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవైతే నేను వేయను. ఒక్కొక్కరు వేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే వేయను, ఈ విధంగానే చేస్తూ ఉంటాను. ఇలాగా అంతా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటాను. ఒక 2 to 3 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోవటమే. ఇలాగా నూనె సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకుంటే మన టమాటో ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అన్నంలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ అయితే. చూసారా, రొయ్యలు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది కూర అన్నది. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నేను ఈ విధంగా చేసుకుంటానులేండి. ఒకసారి మీరు కూడా నేను చేసినట్లు ఒకసారి చేసి చూడండి, కర్రీ ఎలా ఉందో ఏంటిది అనేసి నాకు కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి. చూడండి, ఎండు రొయ్యలు టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో కనుక వేసుకొని తిన్నాము అనేసి అంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అన్నట్లు చెప్పటం మర్చిపోయానండి. నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొట్టే ప్రతి ఒక్క లైకు నాకు బూస్టర్గా పనిచేస్తూ ఉంటుందన్నమాట. నేను కూడా ఇంకా వీడియోస్ చేయాలి, యూట్యూబ్లో పెట్టాలి అన్న థాట్ అయితే వస్తుంది. నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నాకు ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.